కృష్ణవేణి నా మాటను దత్తుడు నీ పెళ్ళం మళ్ళీ అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుందా? ఇగో ఈ ఎదవ వల్లే. నేనేం చేశానండి బాబు? మా ఆయన మంచోడేనా అడిగితే ఏం చెప్పారు నువ్వు? నేనేం చెప్పానండి, అయ్యగారు చాలా మంచోళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ తో బార్కి వెళ్ళినా లేదా అమ్మాయిల దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన డబ్బులు ఇచ్చేస్తారని చెప్పానండి. ఇందులో మంచి ఎక్కడ ఉందా? నువ్వు చెడు తప్ప మంచి ఎప్పుడు చేసావు? ఏడోకు ఆ పెచ్చమాలోకం మర్చిపోయి మధ్యాహ్నానికి మళ్ళీ వచ్చాను. అదే కదా బాధ. పుట్టిల్లు ఊళ్ళో ఉండడంతో పొద్దున్న నెల సాయంకాలం వచ్చేస్తుంది. ఓ నెల రోజులు రాపోయినా బాగుండు. చెప్పిన గోడకి ఎవరి తాలూకా బాబు? తాలూకా ఏంటండి? అదే ఎవరింటికి వచ్చావని. సుబ్బయ్య చౌదరి గారి ఇంటికి. మా బామ్మర్దే. ఆడికి ఏమవుతాడు నువ్వు? ప్రస్తుతానికి ఏమీ కాను. ఆయన ఇల్లు ఎక్కడో చెప్తారా? అయ్యయ్యో, ఒక్క 2 నిమిషాలు ముందు వస్తే మా అమ్మగారు తెలియదు కదా. పర్లేదు, ఇల్లు ఎక్కడో చెప్పండి, నేను వెళ్తాను. బోళ్ళ బుల్లి అబ్బాయి గారి ఇంటి పక్కన. బోళ బుల్లెబ్బాయి గారి ఇల్లు ఎక్కడ? గోళ్ళ చిట్టి అబ్బాయి గారి ఇంటి పక్కన. ఆ రెండిల్లు ఎక్కడ? పక్క పక్కనే. అక్కడికి ఎలా వెళ్ళాలండి? నడిచి. అబ్బా, అసలు ఎటు వెళ్ళాలని అడుగుతున్నానండి. అదా తిన్నగా ఇల్లు వెళ్ళావు కదా, అక్కడ కుడిపక్క సందు వస్తుంది. వచ్చింది కదా, ఆ సందు 100 అడుగులు వేసావు కదా, అక్కడ చిరంజీవి గారి పోస్ట్ లాంటి ఇల్లు వస్తుంది. అక్కడ అక్క అది తడికి చచ్చేది ఇల్లండి. మా దత్తు డీటెయిల్స్ చెప్పుకో. కుర్రోడు అసలు షార్ప్ గా తక్కువ ఎక్కువ చేసుకుని పసి కడితే పోటీకి వచ్చేస్తాడు. మన సచ్చి అసలు స్పీడ్ మనిషి. అక్కడి నుంచి 10 అడుగులు ఎత్తే గోడ వస్తుంది. వచ్చింది కదా, అక్కడ ఒంటేలు పోసుకున్నావు కదా, కుడెంపుకి తిరిగి 4 అడుగులు ఎత్తే సోడా కొట్టు కిట్టిగడి కిల్లి కొట్టు ఉంటది. ఉంది కదా, అక్కడ నిమ్మ సోడా తాగు. ఆయన అకౌంట్ నువ్వు తాగేద్దావునా? ఇలాగ నేను పేవర్ శాతం కాదు, తల తొక్క లేకుండా ఇలాగ అడ్రస్ చెప్పేది. నువ్వు రా అబ్బాయి, నేను చూపిస్తాను. మన పేరు బిందెల బాబురావు. ఈ ఊళ్ళో 300 మందికి గోదావరి మంచినీళ్ళ సప్లై మనమే. ఉత్తినే ఏం కాదు, బిందెకి పావలా వసూలు చేస్తాం. అదేంటి ఆ లేడీస్ మనల్ని చూసి పారిపోతున్నారు? మరి పారిపోక అంటే అమలాపురం, అంటే ఆహాపురం అంటూ పాట పాడేసుకుంటూ వచ్చి సంకెక్కుతారా? ఇల్లేసి కదా, పరాయి మగ్గండి సుత్తే పైట్లు సర్దేసుకుంటూ అలాగే లోపలికి తుర్రమంటారు. లోపలికెళ్ళి తలుపు సందులోంచి కళ్ళు పత్తికాయల్లా చేసుకుని మనల్ని చూసేస్తారు. ఇక్కడ లాజిక్ ఏంటంటే వాళ్ళు మనల్ని చూడొచ్చు, మనం మాత్రం వాళ్ళని చూడకూడదు. ఐ సీ. ఏమైంది అక్కడ? అలా కర్రలతో కొడుతున్నారు? కర్రలు కాదు, రోకళ్ళు. కారం కొడుతున్నారు. ఆవకాయ సీజన్ కదా. దానికంత స్ట్రెయిన్ దేనికి? మిక్సీలోనో గ్రైండర్లోనో వేస్తే చిల్లీ పౌడర్ అవుతుంది కదా. దానికి కరెంట్ ఉండాలి కదా. ఇక్కడ పోల్స్ వైర్స్ కనిపిస్తున్నాయి కదా. వాటిల్లో కరెంట్ ఉండదు. ఆ తంబాలు దోళ్ళని కట్టుకోవడానికి, ఆ తీగలు బట్టలు ఆరేసుకోవడానికి, పెట్టలు రెట్టలు వేసుకోవడానికి పనికొస్తాయి అంతే. ఇదే సుబ్బయ్య సోదరి ఇల్లు. థ్యాంక్స్ అండి. నాకు థ్యాంక్స్ ఎందుకు? నేనేమన్నా నీళ్లు పోసే పోస్ట్ నీకు ఇచ్చేయట్లేదు. ఇది ఉంచండి. దేనికి? కష్టపడి తీసుకొచ్చారుగా టిప్పు. పప్పేం కాదు, నువ్వు ఇలా టిప్పులు అప్పులు ఇస్తావని నేను తీసుకురాలేదు. పొరుగు రోడ్డు కదా ఏదో హెల్పింగ్ చేసావు. వస్తా, ఆ మేడ బోడమ్మకి నీళ్లు. సో నైస్. వావ్, ఫోటోలో అమ్మాయి లవ్లీ. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ. ఎవరండి? నా పేరు యువరాజ్ అండి. ముద్దుగా కొందరు యువ అని, కొందరు రాజ్ అని అంటారు. బై ది బై, మీ పేరు? రాదండి. పేరు రాకపోవడం ఏంటండి? అబే, నా పేరు రాధ అంటున్నాను. అదే, పేరు రాకపోవడం ఏంటని మర్చిపోయారా? అయ్యో, నా పేరు రాదండి. పోనీ రాకపోతే రాసి చూపించండి. అమ్మా, ఏంటే? అతను ఎవరో వచ్చాడు చూడు. ఎవరు? నేనంటే యువరాజ్ని. అరే, ఈ బాల్స్ భలే ఉన్నాయే. దేనికంటే ఈ బాల్స్ తయారు చేస్తున్నారు? అవి బాల్స్ కాదు బాబు, వాటిని బూరలు అంటారు. తింటారా? అవును. అయితే ఒకటి తింటా. వావ్, వండర్ఫుల్, వెరీ టేస్టీ. అరే, ఈ పెద్ద బూరలకు స్వీట్ బాల్ ఎలా వెళ్ళింది? దీన్ని పూర్ణం అంటారు. ఇలా ఉండ చేసి ఈ పిండిలో ముంచి నూనెలో వేయిస్తే అలా బూరవుతుంది. వావ్, వెరీ ఇంట్రెస్టింగ్. ఇంకోటి తినొచ్చా? ఈ వేడిగా ఉన్నాయి, ఇవి తీసుకో బాబు. అమ్మా, అతను ఎవరో నీకు తెలుసా? తెలీదు. మరి అదడగకుండా ఎలా వండాలో చెప్తూ అతనికి బూరెలు పెడతావేంటి? ఎవరి అబ్బాయి? ఏమో తెలియదానమ్మా. తెలియకుండా లోపలికి ఎలా రాణించారు? అతనే వచ్చేసాడు. అబ్బాయి ఎవరు నువ్వు? పోలియో చుక్కులేసేవాడువా? మరి జనాభా లెక్కల కోసం వచ్చావా? రామలక్ష్మి. ఒరే అబ్బాయి, ఈ అబ్బాయి ఎవరో చూడు, తిన్నగా ఇంట్లోకి వచ్చేసాడు. ఎవడరా నువ్వు? చెప్తాను, కూర్చోవచ్చా? పర్లేదు, నిలబడే చెప్పు. థ్యాంక్ యూ. ఏమండోయ్, వీడెవడో రివర్స్ కేసులో ఉన్నాడు. కూర్చోమనండి, నించుంటాడేమో. కూర్చో. నేను ఆల్రెడీ కూర్చొని ఉన్నాను అంకుల్, మీరు కూర్చోండి. అసలు ఎవరు నువ్వు? మాణిక్యం గారు మనవనండి. అమెరికా నుంచి వచ్చాను మీ అమ్మాయిని పెళ్లి చూపులు చూసుకోవడానికి.
మీరు వచ్చే ముందు శాస్త్రి ఫోన్ చేసి చెప్తా అన్నాడే. ఆయన కోసం స్టేషన్లో చాలాసేపు వెయిట్ చేశానండి, కనిపించలేదు. నేనే డైరెక్ట్గా వచ్చేసాను. అలాగా. ఏ ఇంకా ఏంటి నిలబడి చూస్తున్నారు? వెళ్ళి అమ్మాయిని రెడీ చేయండి. దేనికండి? ఆల్రెడీ మా పెళ్లి చూపులు అయిపోయాయి. ఆ, అది కాదు బాబు, మీరు వస్తారని తెలియక. అలంకరించలేదు అంటారు, అవసరం లేదు. న్యాచురల్ బ్యూటీ ఇస్ ఆల్వేస్ ద బెస్ట్. ఏమనుకోకు బాబు, నిన్ను జనాభా లెక్కలు రాసేవాడన్నానని. అన్నారండి, అంటారండి. మొన్న అంతేనండి, అయ్యగారి కోసం కలెక్టర్ గారు వస్తే టీకాలు వేసి వాడువా అని అడిగారండి. బాబు కాఫీ టీ ఏం తీసుకుంటారు? ఓ రూమ్ ఇస్తే తీసుకుంటాను. అదేనండి, జర్నీ చేసి వచ్చాను, కొంచెం ఫ్రెష్ అవుదామని. అలాగే. వీరబాబు, అబ్బాయిని మేడ మీద గదికి తీసుకెళ్లి వేడి నీళ్ళు పెట్టు. హాయ్ రండి. ఆంటీ, బూరెలు చాలా బాగున్నాయి, నా కోసం 4 ఎక్కువేయండి. అలాగే బాబు. అయ్యో, ఈ హడావిడిలో నేను పట్టించుకోలేదు. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను వదినా. మళ్ళీ గొడవ పడ్డారా? మామూలే కదా. అమ్మా రాధా, సజ్జనుండు పలుకు చల్లగాను. ఏంటమ్మా? దేవుడి గురించి ఏమైనా తెలిసిందండి? లేదమ్మా. ఏ? మా నాన్న అమెరికా నుంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు. అదేంటమ్మా, నేను దేవుడికి పెళ్లి చేస్తాను కదా. అదే నాకు అర్థం కావట్లేదు. కనీసం పెళ్లి చూపుల విషయం కూడా నాతో చెప్పలేదు. నాకేదో భయంగా ఉంది మాస్టరు. భయపడద్దమ్మా, ఎటువంటి పరిస్థితుల్లోనూ తలంచొద్దు. కానీ నాన్న బలవంతం చేసి. నీకు ఇష్టం లేకుండా చేయలేడమ్మా. సాధ్యమైనంత వరకు గొడవలు లేకుండా సైలెంట్ గా ఉండు. నీకు తోడుగా ఆ దేవుడు ఉన్నాడు. దేవుడు తప్పకుండా వస్తాడు, నిన్ను పెళ్లి చేసుకుంటాడు. నువ్వెన్ని చెప్పు, నా పెళ్ళం కంటే ఈ తడికలు చచ్చిపోతే నేనంటే ప్రాణం ఇచ్చేద్దరా. మీకున్నంత ఆస్తి నాకు కూడా ఉంటుంది, నాకు ఇచ్చాడండి. చచ్చా, అది అలాంటి తప్పుడు మనిషి కాదురా. అదిగో చూడు, పరాయి మగవాడు ఎవడో లోపలికి తొంగు చూడడానికి కూడా వీలు లేకుండా తలుపులు ఎలాగేసుకుందో. పారాయి మగోళ్ళు ఎవరు ఉన్నా కూడా తలుపులు అలాగే వేసుకుంటారు. నీ ఎవ ఎదవ డౌట్ పెట్టావు కదరా. పద చూద్దాం లోపల ఎవడన్నా ఉన్నాడేమో. ఏమే సత్యవతి, సత్యవతి. మీరా? వేరే ఎవరో తలుపు తీసావు కదా. వేరే వాళ్ళైతే ఈ తలుపు ఎందుకు తీస్తాను? దొడ్డు తలుపు తీస్తావా? కిటికీ తలుపు తీస్తాను. చెప్పానా తప్పుడు మనిషి కాదురా అని. మీరేంటి ఈ టైంలో వచ్చారు? ఈ టైంలో ఇంకెవరన్నా రమ్మన్నావా? నోరు ముయ్యి. మా ఆవిడ పెట్టాడుకు పుట్టింటి పోయింది. ఎప్పుడు ఇలా చేతులు ఒప్పుకుంటూ రావడమేనా? గొలుస్తే ఇస్తున్నారు. ఏది? అది కోతలు అయిపోగానే చేయించేస్తాను. అన్ని కోతే. రేయ్, పోయినసారి ఊడుపులయ్యాక అన్నారు, ఇప్పుడు కోతలా? అవగానే ఒప్పన ఉప్పులు అంటారు. లోపలికి రండి. నిన్ను కాదు నన్ను. నువ్వు బయట కుక్కతో ఆడుకో. మీరు లోపలికి రిలాక్స్ అవ్వండి. లోపల ఏం చేయాలి నాకు తెలిసిలేరా. ఏంటే ముసలి, ఏం చేస్తున్నావు? నేను షాపింగ్ వచ్చానురా. అవును, నువ్వు క్షేమంగా చేరావా? పిల్లని చూసావా? ఇప్పటికి 6 సార్లు చూసా. ఎలా ఉంది? ఫోటో చూసి మోసపోయావా? కాదే, ఫోటోలో కన్నా డైరెక్ట్ గా చూస్తే ఇంకా బాగుంది. వెరీ గుడ్, నీకు నచ్చింది కదా. బాగా. కానీ తనకి నేను నచ్చానో లేదో తెలీదు. నిన్ను చేసుకోవడానికి పెట్టి పుట్టాలి. చూద్దాం. ఓ 1 వీక్ ఇక్కడే ఉండి ఆ అమ్మాయి గురించి అన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, టేక్ యువర్ ఓన్ టైం. ఐ కాల్ యూ లేటర్. బాయ్ బాయ్. ఏంటే గారు మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? ఒంట్లో బాగలదా? నాలో నేను మాట్లాడుకోవడం ఏంటి? ఫోన్ లో మాట్లాడుతున్నాను. ఊరుకోండి మీరు మరేను. హాల్లో ఫోన్ ఉంటే ఎక్కడి నుంచి ఎలా మాట్లాడతారండి? అది ల్యాండ్ ఫోన్, ఇది సెల్ ఫోన్. సొల్లు ఫోనా? సొల్లు కబుర్లు చెప్పుకుంటారని ఆ పేరెట్ ఉంటారు. అవునండి, ఈ బుడ్డ ఫోన్ల నుంచి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడొచ్చా? ప్రపంచంలో ఎక్కడికైనా మాట్లాడొచ్చు. అయితే మా సిరుగు తోటలో కలుపు తీస్తున్న తడికెళ్ళి సత్యవతికి ఓ పాలు ఫోన్ చేయండి, సరదాగా మాట్లాడతాను. ఆవిడ నెంబర్ ఎంత? నెంబర్ ఏంటండి? అవతల వాళ్ళకి కూడా ఫోన్ నెంబర్ ఉంటేనే మాట్లాడడానికి వీలవుతుంది. అయితే వేస్ట్ అండి. ఇది వేస్ట్ ఏంటయ్యా, దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఏంటండి? ఇన్ని ఉపయోగాలు ఉంటే ఉండాల్సిందేనండి. ఉండాలండి.